ఓటేయండి అని చెప్పేసి హుందాగా చేయడం వేరు. అది మిస్ అవుతోందా ప్రచారంలో అన్నదే పాయింట్. శ్రీకాంత్, ఒక 3 అంశాలు ఉన్నాయి శ్రీకాంత్ ఇక్కడ. ఒకటి, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అంటే, ఒకటి సోషల్ ఇంజనీరింగ్ లో బీసీ మైనార్టీ కాంబినేషన్. ఒకవేళ బీఆర్ఎస్ గనక గెలుస్తుంది అని అనుకుంటే వాళ్ళకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలనా వైఫల్యము, సానుభూతి. ఇక 3వ అంశం ఏంటి అని అంటే, ఇక్కడ చాలా కీలకమైనటువంటి 3వ ఫ్యాక్టర్ గా మనం ఏం చూడాలి అని అంటే, ఈ 2 సంవత్సరాలలో గత 10 సంవత్సరాల్లో ఇక్కడ మేజర్ సామాజిక వర్గాలకు అందినటువంటి ప్రయోజనాలు ఏంటనేది ఇంపార్టెంట్ వస్తుంది. ఇందాక మన ప్యానెల్లో ఒక మిత్రుడు చాలా స్పష్టంగా ఒక మాటని మన ముందు పెట్టారు. ఒకటి, గత 10 సంవత్సరాలలో ఒక సామాజిక వర్గానికి షాదీ ముబారక్ ద్వారా చాలా ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యారు. అదే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అక్కడ వాళ్ళకి కనపడుతుంది. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఆ కళ్యాణ లక్ష్మో లేకపోతే ఆ షాదీ ముబారకో అక్కడ రీచ్ అవ్వలేదు. అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ నియోజకవర్గంలో గతంలో 10 సంవత్సరాల్లో రీచ్ అయినంతగా ఈ 2 సంవత్సరాల్లో రీచ్ కాలేదు. కాబట్టి మీకు ఇంకా కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఎందుకు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఉప ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఆ అడ్వాంటేజ్ ఇక్కడ కనపడట్లేదు అని ఫ్రీ ఫాల్ సర్వేలు చెప్తున్నాయి. కారణం ఏంటి అని అంటే, బట్ ఏ కంపారిజన్ ఆ 10 years టెన్యూర్ లో ఈ 2 years టెన్యూర్ లో లోకలైట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి బెనిఫిట్ అయినటువంటి రేషియోని బేరుజు వేసుకుంటున్నారు. అది అక్కడ ఆ ఫ్యాక్టర్ లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ అక్కడ బలంగా నిలబడగలిగింది. మీకు చిన్న క్యాల్కులేషన్ చెప్తాను శ్రీకాంత్. నారాయణ్ ఖేడ్ పాలేరు ఉప ఎన్నిక జరిగితే రెండింటిని కాంగ్రెస్ కోల్పోయింది. అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది, అంటే అధికార పార్టీ గెలిచింది. నాగార్జున సాగర్ లో బీఆర్ఎస్ పార్టీ తన సీటు నిలబెట్టుకుంది. దుబ్బాకలో టైట్ పోటీ జరిగితే బీజేపీ 1000 ఓట్లతో గెలిచింది. హుజురాబాద్ లో బీజేపీ గెలిస్తే దుబ్బాకలో హుజురాబాద్ లో కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైంది. మునుగోడులో కూడా కాంగ్రెస్ 3వ స్థానానికి వెళ్ళింది. ఒక్క కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గెలవగలిగింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఏమవుతుంది అనేది ఒక్క ఫ్యాక్టర్ ఏంటి, కాంగ్రెస్ గెలిచింది అంటే అధికారంలో ఉండటం వల్ల, రెండోది సోషల్ ఇంజనీరింగ్ వల్ల. బట్ ఈ 2 ఫ్యాక్టర్స్ మేజర్ గా కాంగ్రెస్ గెలుపులో ఉపయోగపడతాయి. జస్ట్ స్మాల్ ఎడ్జ్, అది కూడా స్మాల్ ఎడ్జ్. బట్ ఎ వెరీ టైట్ పొజిషన్ ఇన్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అంత ఈజీగా ఏమి కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టే ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు అనేది చాలా స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రే కాదు, ప్రతి డివిజన్ కి 3 మంత్రులు, ప్రతి కార్నర్ కి ఎమ్మెల్యేలు, మొత్తం కాంగ్రెస్ పార్టీ జల్లెడబడుతుంది అనేటటువంటి విషయం. ఎందుకు అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో కూడా కాంగ్రెస్ కి అంత సేఫెస్ట్ నియోజకవర్గం కాదు, రిజల్ట్ కూడా అంత సేఫ్ కాదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రేమంత్ సార్,